నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి జ్యోతిష శాస్త్రంలో 72 రాజయోగాలు, మహారాజయోగాలు, యోగాలు ఇలాంటివి 72 ఉన్నాయి. అంటే మనకి ప్రతి 15 రోజులకు, ప్రతి నెల రోజులకు, లేదంటే ప్రతి 2 నెలలకు, కొన్ని సంవత్సరాలకు ఇలాగా మనకి గ్రహాలు మారుతూ ఉంటే ఆ గ్రహాల యొక్క సంయోగం వల్ల కావచ్చు, సింగిల్గా ఆ గ్రహం ఉండి ఆ గ్రహానికి సంబంధించిన రాజయోగాలు అవ్వచ్చు. ఇలాగ మనకి చాలా రాజయోగాలు, యోగాలు, మహారాజయోగాలు, దీంతో మహాపురుష యోగాలు ఇలాంటివి చాలా కలుగుతూ ఉంటుంటాయి. మనకి ఆశ్చర్యం వేస్తుంటుంది. అయ్యో, ఈ క్రిందటి నెలే కదా ఒక రాజయోగం వెళ్ళింది, మళ్ళా రాజయోగమా, మళ్ళా గజకేసరి యోగమా, ఇలాగా మీకు ఆశ్చర్యంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అవును, ఎందుకు అంటే ఈ గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు అలాంటివి క్యాజువల్గా మనకి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రాజయోగాలు, మహారాజయోగాలు ఇలాంటివి గజకేసరి యోగాలు కలగాలి అంటే కనుక మన జాతకంలో గత జన్మ యొక్క కర్మను బట్టి ఈ రాజయోగాలు వస్తుంటాయి. అయితే మీకు అనిపించవచ్చు, ఒకే ఒకే చోట ఉన్నాం కదా, లేదంటే తెలిసిన వాళ్ళు, వాడు అంత స్థాయికి వెళ్ళిపోయాడు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, ఇద్దరం అదే జాబ్ చేస్తున్నాము, లేదా ఇద్దరం అదే వ్యాపారం చేస్తున్నాము, అతను కోట్లకు పడగలెత్తాడు, నేను ఇంకా నష్టాల్లోనే ఉన్నాను అంటే ఆ వ్యక్తి యొక్క గత జన్మలో చేసిన కర్మను బట్టి ఇప్పుడు మహాలక్ష్మి రాజయోగం కావచ్చు, భద్రమహాపురుష రాజయోగం కావచ్చు, ఇలాగ గజకేసరి యోగము, రాజయోగాలు ఇలా ఆ వ్యక్తికి పట్టచ్చు. ఈ రెండో వ్యక్తికి నష్టాల్లోనూ, కష్టాల్లోనూ, దురదృష్టాల్లోనూ, అప్పుల్లోనూ ఉన్న వ్యక్తి, అతను గత జన్మ చేసుకున్న పాపకర్మలు ఈ జన్మలో అనుభవిస్తుంటారు. అందుకే ప్రతి ఒక్క వ్యక్తి ఈ జన్మకి, గత జన్మ మనకి ఏమిటి అనేది, మనం అనుభవిస్తున్న దరిద్రానికి, రోగాలకి, కష్టాలకి నిదర్శనము. కనీసం ఇక్కడి నుంచైనా మనము మంచి చేద్దాము. మంచి చేసుకుంటే కర్మ రివర్స్, ఎప్పుడు మనం ఏది చేస్తామో బూమరాంగ్ లాగా అదే తిరిగి వస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తికి చెడు చెయ్యకండి. నవ్వుతూ చెడు చేస్తాము, హ్యాపీగా ఏడుస్తూ రిజల్ట్ తీసుకుంటాము. ఇవి తెలుసుకునైనా సరే ఎదుటి వ్యక్తికి ఏడిపించకండి. ధనం ఇవ్వడంలో కానీ, లేదా మీ ద్వారా ఆ వ్యక్తులు బాధపడకుండా చూసుకున్నట్టయితే కర్మ మీకు ఇంకొకరి వల్ల బాధపడకుండా చేసే అవకాశం కనబడుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమందికి రాజయోగాలు వర్తిస్తాయి, కొంతమందికి దరిద్రం వరిస్తూ ఉంటుంది. ఇది ఆ వ్యక్తి యొక్క చేసుకున్న కర్మను బట్టి, ఇప్పుడు చేసే కర్మను బట్టి రాసులు గ్రహాలు కదులుతూ ఉంటాయి తప్ప దేవుడు చెడు ఇవ్వడు, ఏ గ్రహము చెడు ఇవ్వదు. ఇది ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకి వచ్చేది భద్ర మహాపురుష రాజయోగము. ఇది జ్యోతిష్యంలో అత్యంత శక్తివంతమైన మహారాజయోగాలలో ఇది కూడా ఒకటనమాట. అది ఇప్పుడు రాబోతోంది. అయితే ఇది పంచమహాపురుష యోగాలలో ప్రథమమైనది. 5 ఉంటాయి. ఆ 5టిల్లో ప్రప్రథమైనది భద్ర మహాపురుష రాజయోగము. ఇలాంటి యోగాలు కలగాలంటే గత జన్మలో చేసుకున్న మంచి ఫలితాల వల్ల మనం ఇప్పుడు అనుభవించబోతున్నాము. అయితే ఈ భద్ర మహాపురుష రాజయోగము అసలు అంటే ఏమిటి? ఎవరే ఇప్పుడు అత్యంత ధనవంతుడుగా పుడతాడనమాట. అందుకే అంటుంటారు చాలామంది, గోల్డ్ స్పూన్తో పుట్టాడు అని. ఊరికనే గోల్డ్ స్పూన్తో ఎవరు పుట్టరు. గత జన్మ చేసుకున్న కర్మస్థానంలో ఆ కర్మను ఇప్పుడు అనుభవించడానికి అతను పుట్టాడు. గత జన్మలో చెడు చేసిన వాడు ఈ జన్మలో ఆ చెడు చేయడం కోసము పుడతాడనమాట. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికీ మీ వల్ల అపకారం అయితే జరగకుండా చూసుకోండి. కనీసం ఇప్పటి నుంచైనా మంచి కర్మలు చేస్తే మంచి అనుభవించే అవకాశం కనబడుతోంది. అయితే ఈ బుధుడు ఈ స్థానాల్లో సంచారం చేస్తూ ఉండడం వల్ల స్వరాశిలో, అంటే తన సొంత రాశిలో
ఉచ్చ స్థితిలో ఉంటాడు. అలాంటప్పుడు ఈ రాజయోగం ఏర్పడుతుంది. అయితే మరి ఒకటేంటంటే, ఈ యోగం ఉన్న జనులు అంటే ఎవరికైతే మనుషులకి ఈ యోగం ఉంటుందో, వాళ్ళు డాక్టర్స్ గాను, మేధావులు గాను అంటే స్కాలర్స్ అనమాట. స్కాలర్స్ గాను, రాజకీయ నేతలు గాను, రైటర్స్ గాను ఉండబోతుంటారు. అంటే బుధుడి యొక్క మంచి స్థితిలో వీళ్ళు ఉండబోతున్నారు. అయితే వ్యాపారంలో కూడా ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు విపరీతమైన లాభాలు గడిస్తున్నారు అంటే ఇది కారణాలు వెనకాల. తరువాత మూడవ అంశం ఏంటంటే ధనములోను, విద్యలోను, బుద్ధిలోను, రాజకీయ నైపుణ్యంలోను మరియు కమ్యూనికేషన్లో నైపుణ్యము ఈ బుధుడు ఈ మహారాజ యోగంలో ఇవ్వబోతున్నాడు. అయితే ఇవి ఏ రాశులకి ఏర్పడతాయి అనే విషయాన్ని చూసినట్టయితే బుధుడు తన స్వంత రాశి అనగా మిథునము, అది స్వరాశి అన్నమాట అతనిది. తర్వాత కన్య, ఈ రెండు అతని సొంత ఇళ్ళు, సొంత రాశులు అనమాట. రాశుల్లో ఉండే వాళ్ళకి ఈ యోగాలు పడేటట్టుగా గోచరిస్తోంది. అయితే బుధుడు కన్య రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఈ రెండిళ్ళు అతనివే అయినప్పటికీ కన్య రాశిలో హై రేంజ్లో ఉన్నాడనమాట. కాబట్టి వీళ్ళకు 10% ఎక్కువగా మంచి ఫలితాలు ఇవ్వబోతుంటాడు. అయితే ఇటువంటి బుధుడు లగ్న స్థానము, 4వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఈ వాళ్ళకి భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. అయితే సూర్యుడు కూడా కన్యలో ఉన్నాడనుకోండి, ఇంకా విశేషంగా ఉంటుంది. కొంతమందికి స్థానచలనాలు మారుతుంటాయిగా, ప్రతి నెల మారుతుంటాడు కాబట్టి ఆ ఉంటాయి. అయితే సెప్టెంబర్ 17 నుంచి అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17, 2025 వరకు ఈ మహాపురుష రాజయోగం ఏర్పడుతూ ఉంటుంది. అంటే అంతవరకు ఈ రాశులకి ఇలాంటి రాజయోగం ఏర్పడుతోంది. అయితే ఏ ఏ రాశులకు ఎలా ఉండబోతోంది అంటే కనుక సూర్యుడు కన్యలో సంచరిస్తున్నాడు ఉచ్చ స్థితిలో, బుధుడు కన్యలో ఉచ్చ స్థితిలో భద్రయోగంలో సంచారం చేస్తున్నాడు, శుక్రుడు సింహంలోకు మళ్ళా కన్యలోను ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాడు, చంద్రుడు కూడా మారుతూ ఉంటాడు, ప్రతి 2.5 రోజులకు ఒక్కొక్కసారి చంద్రుడు మారుతూ ఉంటాడు, కుజుడు కుంభంలో స్థిరంగా ఉన్నాడు, గురుడు వృషభంలో స్థిరంగా కూర్చున్నాడు, శని కుంభంలో స్వగృహంలో తన సొంత ఇంట్లో ఉన్నాడు, రాహువు తులారాశిలోను, కేతువు మేషరాశిలోను ఇప్పటికీ సంచారం చేస్తున్నారనమాట. అయితే ఈ యోగం వల్ల దేశ కాలమాన పరిస్థితి, వాతావరణము, ఆర్థికము, న్యాయ వ్యవస్థ, సామాజికంగా, వ్యక్తిగతంగా ఎలా ఉండబోతోంది అనే అంశాలను ఒక్కొక్కటిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఆర్థికంగా మొదటిగా ఆర్థిక రంగంలో ఎలా ఉంటుందంటే మార్కెట్లో స్థిరంగా ఉంటుంది రేటు, కమ్యూనికేషన్ రంగంలో డెవలప్మెంట్ కనబడుతుంది, మార్కెట్లో స్టేబుల్గా, మేధస్సుతో కూడిన అంటే ఎవరికైతే ఇంటెలిజెన్స్ తెలివితేటలు ఉన్నాయో ఆ నాయకులు తప్పనిసరిగా ఎదుగుతారు, ముఖ్యమైన నేతల యొక్క ప్రసంగాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతాయి. ఆ మహానుభావుడు ఇలా చెప్పాడు, ఆ మహానుభావుడు ఇలా చెప్పాడు అని ఆదరణ పొందే అవకాశం కనబడుతోంది. తరువాత కొత్త విధానాలకు ప్రజల నుంచి ఇప్పుడు మన నాయకులు ప్రవేశపెట్టే విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రజల నుంచి మంచి స్పందన, గుడ్ రియాక్షన్ కనబడుతుంది. తరువాత ఇంకా మూడవది చూసుకున్నట్టయితే విద్యా శాస్త్ర పరిశోధన చూసుకున్నట్టయితే కనుక విద్యా వ్యవస్థలో కొత్త కొత్త అంశాలు యాడ్ అవుతుంటాయి, విద్యా విధానమే టోటల్గా మారిపోతుంది. తర్వాత పరిశోధకులకు అంటే రీసెర్చ్ చేసే వాళ్లకు నిధులు, విదేశీ సహకారము ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అంటే మీరు రీసెర్చ్ చేయాలంటే డబ్బుతో కూడుకున్న పనే కదా, దానికి మరి డబ్బులు ఎవరిస్తారు అంటే విదేశాల నుంచి మనకి ఫండింగ్స్ రావడము, పెట్టుబడులు పెట్టడము జరిగే అవకాశం ఉంది. ఇంకా ఆరోగ్యము, వైద్య రంగం గురించి చూసినట్టయితే కొత్త కొత్త ఔషధాలు కనుక్కుంటారు. దీంతో పాటు
టెక్నాలజీ కూడా మనకి చక్కగా అందుబాటులోకి వస్తుంది. తర్వాత సైన్స్ బెస్ట్ మానసిక ఆరోగ్య విధానాలు ప్రోత్సహించబడతాయి. అంటే ఎలాంటివంటే ఎక్కువగా చాలామంది మానసిక రోగులు ఎక్కువైపోతున్నారు. ప్రతి రోజుకి వాళ్ళ రేషియో పెరిగిపోతోంది. ప్రతిదానికి డిప్రెషనే. అనుకున్న పని అవ్వకపోతే డిప్రెషను, చేసింది దగ్గరికి రాకపోతే డిప్రెషను, ఆలస్యాన్ని తట్టుకోలేక డిప్రెషను. ఇలాగా చూడగా మనకి ఎలా ఉందంటే ఈ మానసిక రోగులే ప్రపంచంలో ఎక్కువైపోయేటట్టుగా గోచరిస్తోంది. మరి దాన్ని కంట్రోల్ చేయాలంటే దానికి సంబంధించిన విద్యా విధానము లేదా వైద్య విధానము ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. తరువాత ఇవి ఈ రంగాల మీద ప్రభావం చూపిస్తోంది. అయితే ఇది ఎవరికి మంచి ఫలితాలు ఇస్తుంది, ఏ రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తోంది అనేది కూడా మీకు చెప్పేస్తాను. శుభ ఫలితాలు ఎక్కువగా ఇచ్చే రాశులు ఏవంటే కన్యా, మిథున, తుల, మకర, కుంభ. ఈ 5 రాశుల వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు ఈ భద్ర మహాపురుష రాజయోగంలో కలగబోతున్నాయి. అయితే జాగ్రత్తలు తీసుకోవలసిన రాశులు వృషభ, వృశ్చిక, మీనం. ఈ 3 రాశుల వాళ్ళు ప్రతి అంశంలోనూ సెప్టెంబర్ 23 వరకు చాలా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఇప్పుడు నివారణలు కూడా చెప్పేస్తాను. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మనం? అయితే ఇప్పుడు భయమే అంటే ఇవన్నీ చెప్పుకున్నాం, ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పుకున్నాం. మరి దానికి నివారణలు కూడా చెప్పేసుకుంటే పని అయిపోతుంది కదా. అయితే బుధుడి యొక్క గుణగణాలను బలోపేతం చేసుకోవటం కోసము విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కటే రెమెడీ. ప్రతి ఒక్కళ్ళు బుధుడి సంతోషం కోసము విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు సంబంధిత నామాలు ప్రతి నిత్యము చదవాలి, వినాలి. ఇక రెండో సూచన ఏంటంటే బుధవారంలో తులసిని, ఆకుపచ్చ వస్త్రాలను దానంగా ఇవ్వండి. ఎక్కువగా దాన ధర్మాలు చేయండి, పీనాస్తనం పడకండి. ఎప్పుడైనా మంచి కర్మ చేసుకుంటేనే కొంత వెసులుబాటు ఉంటుంది. వచ్చే జన్మ ఉంటే సరే, లేదా ఈ జన్మలోనైనా సరే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. పీనాస్తనం కానీ, పిసిరుగొట్టుతనం కానీ, ఎందుకు ఇవ్వాలి, ఒకళ్ళకి నేను ఎందుకు పెట్టాలి అనే జాడ్యం వదిలించుకోండి. శుభ్రంగా దానాలు చేసుకోండి. ఆ ఫలితాలు మీకు చక్కగా వస్తాయి. అయితే ఈ మ్యాక్సిమం మీరు చేయగలిగినన్ని దానాలు ఈ బుధుడు కోసము బుధవారము ఏదైనా ఇచ్చుకునే కొద్దీ పెరుగుతూ ఉంటుంది, జ్ఞానమైన ధనమైన. కాబట్టి ఇచ్చుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉండండి. తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క బుద్ధిని అంటే మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఏం చేయాలంటే గణపతిని ఆరాధన చేయండి. దీంతో పాటు గణపతి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. విద్యార్థులకు చెప్పేది ఏంటంటే తలకు సంబంధించిన, బ్రెయిన్కు సంబంధించిన యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తూ ఉండండి. కొంత వెసులుబాటు కనబడుతుంది. అయితే ఇవి మనకి ఈ భద్ర మహాపురుష రాజయోగంలో అన్ని రంగాల్లోనూ ఎలా ఉండబోతోంది, ఏంటేంటి సూచనలు కూడా మనం తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశిలో బుధుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 12వ స్థానం అనగా ఏంటి? వ్యయము అంటే ఖర్చులు, విదేశ ప్రయాణాలు. అంటే విదేశాలు వెళ్ళాలంటే ఖర్చులు ఉండాలి కదా. అయితే మరి దానికి సంబంధించిన ఫలితాలు ఏమిస్తున్నాడు అంటే కనుక వ్యయభారం పెరుగుతుంది, కానీ విదేశాలు వెళ్ళే అవకాశం మాత్రం చక్కగా కలిసి వస్తుంది. వైద్య వ్యయాలు అంటే అనారోగ్య సూచనలు, ఆపరేషన్స్ కావచ్చు, ప్రమాదాలకు కావచ్చు, తరువాత డబ్బుకి డాక్టర్ల కోసం ఎక్కువగా ధనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. మందిని కొట్టి అంటే అందరూ కాదు, కొంతమందికి మనము ఎదుటివాడిని ఇబ్బంది పెట్టి వారి డబ్బును ఎంతైతే కూడబెడతామో దానికి సంబంధించిన ధనము అణా పైసలతో సహా, వడ్డీతో సహా వైద్య రూపంలో ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. అది రోగ రూపంలోనూ హాస్పిటల్స్కి తిరిగే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి న్యాయమైన సొమ్మునే కూడబెట్టండి, న్యాయమైన సొమ్ము కోసమే ప్రయత్నాలు చేసుకోండి. ఇలాగ కష్టపడి ఎవరినో నోరు కొట్టి ఎవరినో ఇబ్బంది పెట్టి సంపాదించిన డబ్బు డాక్టర్లకి పెట్టడం ఒక ఎత్తు అయితే, మీ శరీరం కూడా ఆపరేషన్ల నిమిత్తంగా తూట్లు పడుతుంది, ఇంజక్షన్ల రూపంలో తూట్లు పడుతుంది. అది అవసరమా? కాదు కదా.
కాబట్టి ఇక నుంచైనా మంచి సొమ్ము, మంచి సంపాదన అనేది న్యాయమైన సంపాదన. మీరు మళ్ళా అడగొచ్చు, న్యాయమైన సంపాదనతో బతకగలమా అని. బతకగలము. అయితే మంచి ఫలితాలు పొందేందుకు ఏర్పాట్లు చేసుకోండి. వైద్య పరీక్షలు కూడా తప్పనిసరిగా చేసుకోండి. తర్వాత పరిశోధనా విభాగంలోనూ విద్యార్థులకు విద్యలోనూ విశేషమైన ఫలితాలు తప్పనిసరిగా సాధిస్తారు. అయితే మీకు చెప్పదగిన ఉపాయాలు, మరి భగవంతుడు ఇన్ని ఇస్తున్నప్పుడు గ్రాటిట్యూడ్ ఇవ్వాలి కదా! మంత్ర జపము, ధ్యానము, దాంతో పాటు దాన ధర్మాలు కూడా తప్పనిసరిగా చేసుకోవాలి.